రేయ్ సతీష్ లాస్ట్ పేపర్ వదిలేయకు మామ ఎలాగైనా పాస్ అయిపోరా లేదంటే సెప్టెంబరే నేను మళ్ళీ వస్తా బాయ్ కాలేజ్ అయిపోయి వైజాగ్ వచ్చేటప్పుడు ఆ రోజు రాత్రి ప్రేమ అంటే ఏంటో నాకు తెలిసింది. అమ్మని మొదటిసారి చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో నాకు తెలిసింది. తన్ని చూడగానే నాకు అమ్మే గుర్తొచ్చింది డాడీ. ఏ సూర్య, మా లోకంలో నీకన్నా అందం లేదనుకున్నాను, నిన్ను మించిన అందం కనిపించిందమ్మా. టికెట్ ప్లీజ్. వైజాగ్ ఎన్నింటికి వెళ్తుందండి? 6:30కి రీచ్ అవుతుంది. ఓకే ఓకే టికెట్ ప్లీజ్. టికెట్ Oh my God, what a woman. Hi. Huh? Hi. Hello. I'm Meghna. Hi Meghna, I'm Surya. SCC Varangal. Huh? కంప్యూటర్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాను. SCC వరంగల్. అయ్యో, ఒకే ఊళ్ళో 4 ఏళ్ళ నుండి కూడా ఒక్కసారి కూడా చూడలేదు. ఏం చేస్తున్నావు సూర్య? నేను భ్రమరాంబ, మెకానికల్ ఇంజనీరింగ్. ఎగ్జామ్స్ రాశాను, పాస్ అవుతాను అనుకుంటా. రిజల్ట్స్ వచ్చాక తెలుస్తుంది. బుక్స్ కూడా ఇంకా పారేయకుండా అలాగే ఉంచా. నేను ఇంటికి వెళ్తున్నాను. నేను ఇంతకుముందు చూశాను మా కాలేజ్లో కల్చరల్స్కి వచ్చావు కదా. యు వాంట్ ఫస్ట్ ప్రైజ్ టు లైట్ మ్యూజిక్. యా, యూర్ గిటారిస్ట్. యా యా గిటారిస్ట్ యా. కానీ నేను నిన్ను అప్పుడు చూడలేదే. ఏమైంది? ఏం లేదు. మరిదేంటి? మరి అదేంటి? ఊపిరాడట్లేదా? అవును. యు నీడ్ ఎ డాక్టర్? నో,
మీ వల్లే ఊపిరాడట్లేదు. ఫ్లర్ట్ చేద్దామని చూస్తున్నావా? నిజమే, నిజంగానే ఊపిరాడట్లేదు. అండ్ ఐ డోంట్ నీడ్ ఎ డాక్టర్. ఐ నీడ్ సమ్ ఆక్సిజన్. అయ్యో, కూర్చోలేకపోతున్నాను రా బాబు ఇక్కడ. దొరికిందా ఆక్సిజన్? దమ్మేగా. చచ్చా, I don't smoke. ఆ నిమిషం అది తప్పో కరెక్టో నాకు అర్థం కాలేదు. మీరు అమ్మని చూడగానే మీరు ఆవిడని ప్రేమిస్తున్నానని చెప్పారు కదా, ఆ నిమిషం అది మాత్రమే నాకు గుర్తుకొచ్చింది. చెప్పేయి, నచ్చిందని చెప్పేయి. టెల్ హౌ యు లైక్ హర్. I've fallen in love with you, Meghna. హే, చీప్గా అనుకోకు, నిజమే. నిన్ను చూడగానే ఒక పౌండింగ్ హార్ట్ బీట్. ఇళయరాజా బ్యాక్గ్రౌండ్స్కు తెల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయిలు ఈ గాడ్ ఫాదర్ బుక్ చదివావా? అందులోలాగా థండర్బోల్ట్. మా నాన్నకి మా అమ్మని చూడగానే జరిగినట్టు అంతా ఒకే సెకండ్లో. I'm in love with you, Meghna. One second, just 1 second. No. People are sleeping. నా హృదయమంత నీవే, పూజించు దేవి రావే. నా హృదయమంత నీవే, పూజించు దేవి రావే. తలపులో ఓ సుఖం తరరరత్తదా, పిలిచని క్షణ క్షణం తరరరత్తదా. నా హృదయమంత నీవే, పూజించు దేవి రావే. తారరరరా. నాట్ బ్యాడ్ అట్ ఆల్. బాగానే ఉంది. ఇంతకుముందు నేను ఇలా బిహేవ్ చేయలేదు. ఎప్పుడు నాకు ఇంత ఖర్చు రాలేదు, ఉన్నాయని కూడా తెలీదు. కానీ ఇంతకుముందు ఎప్పుడు నీలాంటి అమ్మాయిని చూడలేదు. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు లెట్ యు గో. నేను ఇది చెప్పే తీరాలి. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఇప్పుడు నేనేం చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నాకు మొదటి చూపులోనే లవ్ అనే ఫీలింగ్ మీద నమ్మకం లేదు. నువ్వు బాగానే ఉన్నావు. యా, నీ మాటలు చేష్టలు అన్నీ బాగున్నాయి. ఇంతకుముందు నిన్ను చూశాను, సో నీతో మాట్లాడాను. కానీ లవ్ లేదు. దానికి ముందు మనం మాట్లాడాలి, ఫ్రెండ్స్ అవ్వాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నీ గురించి నాకేం మాట్లాడదాం, ఫ్రెండ్స్ అవుదాం. అదంత ఈజీ కాదు. సరే, ఓకే, ఫైన్, అర్థమైంది. ఇవేమొద్దు కానీ ఒక 3 ప్రశ్నలకు సమాధానం చెప్పు. నీకు పెళ్ళైందా? నో. మావయ్య కొడుకు ఎంగేజ్మెంట్? నో. ఎవరినైనా లవ్ చేస్తున్నావా? లేదు. ఇది చాలు. నువ్వెక్కడున్నా వెతుక్కుంటూ వస్తాను. I'll come into your life, Meghna, and I'll sweep you off your feet. Yeah? Yeah. We'll see. We'll see. వెళ్ళి పడుకో. పాప నేను నిద్ర చెడగొట్టాను. ఐమ్ సారీ.
తనకి ఏం చెప్తుంది అనుకున్నానో తెలీదు. చెప్పేశాను. I was crazy in love. Happy New Year! Happy New Year! Happy New Year! I'm a free bird! చైతు ఎంత ఉల్లాసంగా ఉంది, ఎంత ఉత్సాహంగా ఉంది. ఏంట్రా బాబు ఇలా ఇరుక్కున్నావు? హే, ఏంటి నాకెంత ఆనందాన్నిచ్చి నువ్వేంటి అంత డల్గా ఉన్నావు? నిన్న రాత్రి జరిగిన ట్విస్ట్ అలాంటిది. మరి ఐ లవ్ యూ చెప్తావు అనుకుంటే లారీలో తెచ్చి అడవుల్లో పడేసావు. అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు, నిన్నటి దాకా సైలెంట్ మోడ్లో ఉంటే దాన్ని ఇవాళ ఏంటమ్మా వైబ్రేషన్ మోడ్కి వచ్చావు? ఏం చేస్తాం బాబు, నిన్నటి వరకు సెక్యూరిటీ మధ్య ఇన్సెక్యూర్గా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు అలా కాదు. కొత్త సంవత్సరం, నీతో కొత్త లైఫ్. I'm so excited. బాగుంది. రాజ్, నువ్వు నా కోసం ఎంతో రిస్క్ తీసుకొని 3 టెస్ట్లు పాస్ అయ్యావు. ఐ లవ్ యూ. ఆ 3 words చెప్పడానికి ఇంతకంటే రొమాంటిక్ ప్లేస్ ఇంకెక్కడా ఉండదు. అందుకే అది చెప్పాల్సింది ఇక్కడ కాదు, ఒక వ్యక్తి ముందు. ఒక వ్యక్తి ముందు చెప్పడం ఏంటి? జనరలీ ప్రేమ విషయం కాబట్టి మీ ఇంట్లో వాళ్ళ ముందు చెప్పమని చెప్తాను, మా ఇంట్లో వాళ్ళ ముందు చెప్పమని చెప్తాను. మధ్యలో ఈ వ్యక్తి ఎవరు? రాజు, నాకు ఆకలేస్తుంది. నన్ను తింటావా? ఎలా? నేను ప్యూర్ వెజిటేరియన్ని. పోనీ మేకలా ఆకులు తిను. నేను ప్లెయిన్ పాలకు తినను. హే ఆగు, ఏంటి మళ్ళీ అదే సౌండ్. సో బ్యూటిఫుల్, ఇట్స్ అమేజింగ్. పద స్నానం చేద్దాం. నేను రాను, నువ్వు వెళ్ళు. ఏ? నేను రోజు స్నానం చేస్తాను. ఎందుకలా? మా బస్తీలో నీళ్ళు అలాగే వస్తాయి కాబట్టి. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే కూర్చుంటా. ఓకే.